గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈ వీడియోలో ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్ని మ్యాక్సిమం కవర్ చేసిన. సో హాస్టల్స్ కానీ క్యాంపస్ కానీ ఆర్ట్స్ కాలేజ్ సైన్స్ కాలేజెస్ ఎట్ సైడ్ ఉంటాయని మీకు ఈ వీడియో చూస్తే మొత్తం క్యాంపస్ మీద ఒక ఐడియా అనేది వస్తుంది. అండ్ నేను చదివింది ఓయూలో, ఉస్మాన్ యూనివర్సిటీలో. నేను ఉన్నది హైదరాబాద్లో కాబట్టి నాకు పాసిబుల్ అయింది కాబట్టి నేను ఇదైతే వీడియో రికార్డ్ చేసిన. నేను ప్రజెంట్ అయితే వేరే యూనివర్సిటీస్ అంటే కాకతీయ కానీ, తెలంగాణ కానీ, మహాత్మా గాంధీ కానీ, పాలమూరు కానీ, శాతవాహన కానీ ఇవన్నీ యూనివర్సిటీస్ని నేను రికార్డ్ చేయలేదు. బికాస్ అది ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క డిస్టిక్లో ఉంది, చాలా లాంగ్లో ఉన్నాయి. అంత దూరం వెళ్ళి రానికి కూడా నాకు టైం లేదు. సో మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఆ క్యాంపస్ల గురించి వేరే ఛానల్స్లో వీడియోస్ దొరికే ఛాన్స్ ఉంది. బట్ నేనైతే అవి రికార్డ్ చేయలేదు బికాస్ నేను అవి ఎక్కడెక్కడో ఉన్నాయి కాబట్టి నేను వెళ్ళలేను. హైదరాబాద్లో ఉస్మాన్ యూనివర్సిటీ ఉంది, నేను చదివింది కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేనైతే రికార్డ్ చేసిన. సో వేరే యూనివర్సిటీస్ కావాలనుకునే వాళ్ళు చూడండి. ప్రజెంట్ అయితే ఈ వీడియోలో ఎస్పెషల్లీ ఉస్మాన్ యూనివర్సిటీ ఎవరెవరికైతే సీట్ వచ్చారో చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మీకు ఒక క్యాంపస్ మీద ఒక గ్రిప్ వస్తుంది, ఒక ఇట్లుంటుంది క్యాంపస్ అనేది. అందుకోసమే మొత్తం క్యాంపస్ని నార్మల్గా మ్యాక్సిమం కవర్ చేసిన. ఏమైనా మిస్ అయితే మీరు వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత చూస్తారు. సో మీకు ఒక అక్కడ ఏమేమి ఉన్నాయి అని మాత్రం వీడియో మ్యాక్సిమం రికార్డ్ చేసిన. ఇతను మిస్ అయితే మాత్రం ఏం చేయలేను ఇక నేను, ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత మీరే ఆఫ్లైన్లో చూస్తారు. సో అంతే, ప్రజెంట్ అయితే వీడియో ఎంటర్ అవుతుంది. వీడియో చూడండి, ఓకేనా? వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో మనకైతే ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ మ్యాక్సిమం కవర్ చేసిన. సో చూడండి ఉస్మాన్ యూనివర్సిటీలో ఏది ఎక్కడ ఉంది అనేది. ప్రజెంట్ అయితే ఇది ఎంట్రీ గేటు, ఫస్ట్ గేట్ అంటారు. సో ఎంట్రన్స్ గేట్ లోపలికైతే మెయిన్ రోడ్ నుంచి ఎంటర్ అవుతాం. తర్వాత ఎగ్జిట్ గేట్ వరకు మొత్తం చూపిస్తా. మొత్తం 2.5 కిలోమీటర్స్ ఉంటుంది స్టార్టింగ్ టు ఎండింగ్ ఉస్మాన్ యూనివర్సిటీ. రైట్ సైడ్లోనే మనకి పోలీస్ స్టేషన్ ఉంటుంది. అండ్ స్ట్రేట్గా వెళ్తే లాస్ట్కి 2.5 కిలోమీటర్స్కి ఓయూ క్యాంపస్ ఎన్సీసీ గేట్, సెకండ్ గేట్ ఉంటుంది. సో ఈ గ్యాప్లో మ్యాక్సిమం కవర్ చేసిన కొన్ని ప్లేసెస్ మీకు ఇంపార్టెంట్ అనిపించినవి. సో మీరైతే వీడియో చూసి మీకు ఒక క్లారిటీ వస్తుంది ఉస్మాన్ యూనివర్సిటీ ఏంది. స్ట్రేట్గా వెళ్ళకుండా మనం లెఫ్ట్కి వెళ్ళాలి, బికాస్ లెఫ్ట్ సైడ్ హాస్టల్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ ఇయర్ హాస్టల్ ఉండే యాక్చువల్గా, ఇది లెఫ్ట్ సైడ్ ఉంటుంది క్రిస్టియన్ అని. ఇది క్లోజ్ చేసిరు ఎందుకంటే అది చాలా ఓల్డ్ అయిపోయిందని అది క్లోజ్ చేసిరు. బట్ మా ఫ్రెండ్స్ ఉండే ఫస్ట్ ఇయర్లో, సో లాస్ట్ ఇయర్ అనుకుంటా అది క్లోజ్ అయింది. అండ్ హెల్త్ సెంటర్ ఉంటుంది క్యాంపస్ మొత్తానికి. మీ ఐడి కార్డ్ చూపిస్తే ఇక్కడ హెల్త్ సెంటర్లో మీరు ఫ్రీగా ఉంటారు డాక్టర్స్, మనం చూసుకోవచ్చు. అక్కడ మనకు సెపరేట్ హాస్పిటలే ఉంది క్యాంపస్లో. అండ్ ఇంకా స్టేట్కి వెళ్తే ఫస్ట్ ఇయర్స్ బాయ్స్ హాస్టల్స్ ఉంటాయి, ఓకేనా? ఫస్ట్ ఇయర్స్ బాయ్స్ హాస్టల్స్ ఉంటాయి. అండ్ లాస్ట్లో జిమ్ ఉంటుంది, గ్రౌండ్ కూడా ఉంటుంది ఇదే రూట్లో. సో మీకైతే చూపిస్తా. రైట్ సైడ్లో చూపిస్తుంది కదా, ఇది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇస్తారు హాస్టల్. ఇక్కడ ఫస్ట్ ఇయర్ బాయ్స్ హాస్టల్, అది ఆర్ట్స్ వాళ్ళకి ఇస్తారు. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, ఇది స్విమ్మింగ్ పూల్. ఇక్కడ స్విమ్మింగ్ చేయొచ్చు. సబ్ క్యాంపస్ వాళ్ళైనా మెయిన్ క్యాంపస్ వాళ్ళైనా వెళ్ళొచ్చు అక్కడికి. స్విమ్మింగ్ పూల్కి ఐడి కార్డు ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బాయ్స్ హాస్టలే, ఇక్కడ ఒక బాయ్స్ హాస్టల్ ఉంటుంది. సో మీకు ఏ బాయ్స్ హాస్టల్ అలాట్ చేస్తారో చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇదే గల్లీకి కొంచెం లోపలికి వెళ్తే గ్రౌండ్ ఉంటుంది ఇక్కడ, ఓకేనా? సో మీరు వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. జస్ట్ ఒక మీ హాస్టల్స్ నుంచి హాఫ్ కిలోమీటర్ రేడియస్లోనే ఉంటుంది గ్రౌండ్. వెళ్ళాలి అనుకుంటే డైలీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వెళ్ళండి. గ్రౌండ్ అయితే బాగానే ఉంటుంది. సో అలా 2-3 టైప్స్ ఆఫ్ గ్రౌండ్స్ ఉంటాయి. జిమ్ కూడా ఉంటుంది. సో ఇక్కడే ఇండోర్ స్టేడియం కూడా ఉంటుంది, అక్కడే కింద జిమ్ ఉంటుంది పక్కనే. సో మళ్ళీ మనం బ్యాక్ సైడ్ వచ్చేసినాము, అంటే లోపలి నుంచి మళ్ళీ బయటకు వచ్చినాము. సో ఇదే మెయిన్ రోడ్, ఈ మెయిన్ రోడ్ నుంచి లోపలికి వెళ్ళినాము. మళ్ళీ ఈ మెయిన్ రోడ్ నుంచి మళ్ళీ రివర్స్ వచ్చినాము, రివర్స్ వచ్చి మళ్ళీ స్ట్రేట్గా వెళ్తున్నాము, ఓకేనా? సో లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇప్పటి వరకు చూపించినవి అన్నీ ఉన్నాయి. యాక్చువల్గా మెయిన్ రోడ్ నుంచి స్ట్రేట్గా వెళ్తేనే మనకి, లెఫ్ట్ వెళ్ళకుండా స్ట్రేట్గా వెళ్తే క్యాంపస్ ఉంటుంది. సో కొంచెం ముందుకు రాగానే మనకి రైట్ సైడ్లో ఎస్బీఐ బ్యాంక్ కూడా ఉంటుంది. ఎస్బీఐ బ్యాంక్ క్యాంపస్ వెనకాలనే ఉంటుంది బ్యాక్ సైడ్లో. ఇది ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్. ఇప్పుడు నేను మీకు చూపిస్తా బై కాపీ, ఒక 1 మినిట్. సో మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న క్యాంపస్ ఇదే. దీన్నే ఆర్ట్స్ కాలేజ్ అంటారు. ఆర్ట్స్ కాలేజ్ అంటే ఆర్ట్స్ వాళ్ళకి, ఎంఏ వాళ్ళందరికీ అందులోనే క్లాసెస్ ఉంటాయి. అందులో అపోజిట్ సైడే, ఓకేనా? 100 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఉస్మాన్ యూనివర్సిటీ. సో దానికి మనకు ఒక మెమొరీ లాగా అట్లా పెట్టిర్రు అది. సో రోడ్కి రైట్ సైడ్లో క్యాంపస్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో ఈ 100 years ఇది ఉంటుంది. 100 సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది అన్నట్టు. సో క్యాంపస్ లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్తే అక్కడ మనకు టెంపుల్స్ ఉంటాయి, లేదంటే స్టడీ హాల్ ఉంటుంది, అంబేద్కర్ లైబ్రరీ కూడా ఉంటుంది. సో ఇది ఆర్ట్స్ కాలేజ్ ముందే మనకి అన్ని ప్రోగ్రామ్స్ జరుగుతాయి ఇక్కడే. సో సండే ఈవినింగ్ కానీ, లేదంటే నార్మల్ వీకెండ్స్లో కానీ. సో పబ్లిక్ కూడా వస్తారు ముందటికి, ఎందుకంటే ఓపెన్ ప్లేస్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ముందు టెంపుల్స్ కూడా ఉంటాయి.
ఒకటి విఘ్నేష్ ఉంటుంది, ఒకటేమో సరస్వతి ఉంటుంది, హనుమాన్ టెంపుల్. సో ఈ టెంపుల్స్ ఉంటాయి ఇక్కడ. ఈ టెంపుల్స్ దగ్గర కూడా చాలామంది లైబ్రరీ క్వశ్చన్లు తింటారు. ఇదేమో స్టడీ హాల్. నెక్స్ట్ వచ్చేసి మనం మెయిన్గా వెళ్ళేది అంబేద్కర్ లైబ్రరీ. చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. సబ్ క్యాంపస్ వాళ్ళు రావచ్చు, మెయిన్ క్యాంపస్ వాళ్ళు కావచ్చు. మీ ఐడి కార్డు ఉంటే సరిపోతుంది, అందరికీ ఎంట్రీ ఉంటుంది. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లైబ్రరీ చూసారు కదా ఎంత బాగుంది అనేది. సో అందరూ క్యాంపస్ ఎంతోమంది ఇక్కడికి వచ్చి చదువుకొని జాబులు కొట్టుకొని మళ్ళీ వెళ్ళిపోయారు, లైఫ్లో సెటిల్ అయిపోయారు. సో క్యాంపస్ అనేది ఒక ఎమోషన్ చాలా కొన్ని వేల మంది స్టూడెంట్స్కి. సో మనం మళ్ళీ అయితే బ్యాక్ సైడ్ వెళ్తున్నాము. సో ఎంఏలో సీట్ వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి రావాలి. ఇదే ఆర్ట్స్ కాలేజ్ అంటారు. ఎంఏ వాళ్ళందరికీ క్లాసెస్ ఆర్ట్స్ కాలేజ్లోనే జరుగుతాయి. సో ఎంఏ వాళ్ళు అయితే కంపల్సరీ ఇక్కడికి వచ్చి మీ టీసీలు మిమ్మల్ని ఇక్కడే రిపోర్ట్ చేయాలి. అండ్ ఎంఎస్సీ వాళ్ళు సైన్స్ వాళ్ళ దగ్గరకు ఉంటుంది. ఎంఏ వాళ్ళు అయితే ప్రిన్సిపల్ రూమ్ కూడా ఇందులోనే ఉంటుంది. మీరు రావాల్సింది ఇక్కడికే, ఎస్పెషల్లీ ఆర్ట్స్ వాళ్ళకి చెప్తున్నా. ఎగ్జాక్ట్లీ క్యాంపస్ అపోజిట్లోనే ఇప్పుడు మేము వెళ్ళే రూట్లో సైన్స్ వాళ్ళు రావాలి, అంటే ఎంఎస్సీ వాళ్ళు. సో మీ ప్రిన్సిపల్ రూమ్ కానీ ఇక్కడే ఉంటుంది. మీరు ఇక్కడికి వచ్చి రిపోర్ట్ చేయాలి కాలేజీలో. లెఫ్ట్ సైడ్ అన్నీ మనకి లోపలికి మొత్తం ఎంఎస్సీ వాళ్ళ డిపార్ట్మెంట్సే ఉంటాయి. ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంటుంది. సో మీరు ఎంఎస్సీ వాళ్ళు ఇటు సైడ్ రండి, క్యాంపస్ అపోజిట్ సైడ్ మేము వెళ్ళే రూట్లో. అండ్ ఇటు సైడే సెకండ్ ఇయర్ బాయ్స్ హాస్టల్స్ కూడా ఉంటాయి. అండ్ ఇదే రూట్లో లాస్ట్కి మనకి గర్ల్స్ హాస్టల్ ఉంటుంది. అక్కడ వరకు వెళ్ళేసి వద్దాం మనము. సో ఇక్కడే మనకి సివిల్ సర్వీసెస్ అకాడమీ అని ఉంటుంది. ఈ సివిల్ సర్వీసెస్ అకాడమీలో మనకి ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ అండ్ సబ్ క్యాంపస్ వాళ్ళే కోచింగ్ ఇస్తారు. సో మీరైతే వచ్చిన తర్వాత అప్లికేషన్ పెట్టుకోవాలి. వాళ్ళకు మీకు కొన్ని డేట్స్ ఇస్తారు. అప్లికేషన్ పెట్టుకుంటే మీరు సెలెక్ట్ అయితే మీకైతే ఫ్రీ కోచింగ్ ఉంటుంది. మనకి ఇటు సైడ్ కూడా కొన్ని డిపార్ట్మెంట్స్. సో మనకు అక్కడ బోర్డు ఉంది కదా, జియో ఫిజిక్స్ అని కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అలాగే బీఈడి హాస్టల్స్ ఉంటాయి. అలాగే పార్క్ లాంటిది కూడా ఉంటుంది. ల్యాండ్స్కేప్ అంటారు దాన్ని. ల్యాండ్స్కేప్ అంటే ఇట్స్ నథింగ్ బట్ పార్క్ లేదా ఒక గార్డెన్ లాగా అనుకోవచ్చు. సో చూడండి, ఇవన్నీ బీఈడి హాస్టల్స్, లా హాస్టల్స్ లోపల ఉంటాయి. ల్యాండ్స్కేప్ లెఫ్ట్ సైడ్ ఉంది కదా ల్యాండ్స్కేప్. సో ఇవన్నీ హాస్టల్స్ ఉంటాయి. మనం స్ట్రేట్గా వెళ్దాము. స్ట్రేట్గా వెళ్తే కొన్ని డిపార్ట్మెంట్స్ కానీ థియేటర్ కూడా ఉంటుంది మనకి. ఓకేనా, ఇక్కడ బోర్డు పెట్టిండు అంపి థియేటర్ అని. మనం వెళ్దాము లోపలికి. సో ఇక్కడనైతే మనకు ఒక డిపార్ట్మెంట్ ఉంది. సో ఈ డిపార్ట్మెంట్ చూపిస్తా. సో ఇది జియోగ్రఫీ. ఓకేనా, సో జియోగ్రఫీ అని ఉంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి రివర్స్ వచ్చి మళ్ళీ థియేటర్ చూపిస్తాం మీకు. ఎందుకంటే ఇదంతా చాలా పెద్ద క్యాంపస్. సో అన్నీ కవర్ చేయాలంటే చాలా టైం పడుతుంది. బట్ మ్యాక్స్ కవర్ చేసిన. సో ఈ రూట్ అంతా ఇట్లనే ఉంటుంది క్యాంపస్లో. ఇది నథింగ్ బట్ ఒక పెద్ద విలేజ్ లాగా ఉంటుంది. 2.5 కిలోమీటర్స్ ఉంది అంటే అది మీరు అర్థం చేసుకోవాలి. మనకి ల్యాండ్స్కేప్ పార్క్ అని ఉంది కదా, చెప్పిన కదా. సో దాని వెనకాలే ఉంటుంది ఇది. సో ఇక్కడ ఏమన్నా జరిగితే, ఇక్కడ ప్రోగ్రామ్ జరిగితే టాగూర్ ఆడిటోరియం అని. సో మొన్న బల్గం మూవీ కూడా ఇందులో వేసారు.
సో ఫ్రెండ్స్ మనకి ఇదే ఎన్సీసీ గేటు. మనకి స్టార్టింగ్ పోలీస్ స్టేషన్ దగ్గర మనం స్టార్ట్ అయినామంటే ఇది ఎండింగ్ గేట్ అన్నట్టు. దీన్నే ఎన్సీసీ గేట్ అంటారు, ఉస్మాన్ యూనివర్సిటీ గేట్ ఇదే ఎండింగ్. సో ఈ ఫస్ట్ గేట్ నుంచి పోలీస్ స్టేషన్ నుంచి దీని దగ్గర మధ్య ఉన్నదంతా క్యాంపస్. ఇప్పుడు నేను మీకు చూపించింది. సో దీని పక్కనే ఈ ఆర్చ్ పక్కనే మనకి ఆంధ్ర మహిళా సభ అని ఉమెన్స్ కాలేజ్ ఉంటుంది. అది ఓన్లీ ఉమెన్స్, అది అఫిలియేటెడ్ కాలేజ్, క్యాంపస్ కాదు అది. సో ఇది ఎన్సీసీ గేట్, ఎండి గేట్ అన్నట్టు. గర్ల్స్ హాస్టల్స్కి దగ్గర ఉంటుంది. సో ఏదైనా మనం చిన్న చిన్న షాప్స్ కానీ టీ స్టాల్స్ కానీ ఇక్కడే ఉంటాయి. ఇప్పుడు మీకు ఇక్కడ ముందు సిగ్నల్ కనిపిస్తుంది, దీన్ని శివం రోడ్ అంటారు. ఈ శివం రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రేట్కి వెళ్తే మనకు అంబర్పేట దిల్సుకుని వెళ్తాము. సిగ్నల్ నుంచి స్ట్రేట్కి వెళ్తే విద్యానగర్, అటు సైడ్ స్ట్రేట్కి వెళ్తే కాచిగూడ రైల్వే స్టేషన్. సో ఇది మన క్యాంపస్ ఏరియా అన్నట్టు.